యాక్షన్. ముందు వ్యూవర్స్కి హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఇక్కడ అంటే ద కెమెరామెన్ విశ్వనాథన్ గారు, మిస్టర్ కొల్లి సురేష్ కుమార్ రెడ్డి ఫ్రమ్ పాండవ డైరెక్టర్. హాయ్ బ్రో. ఒట్టకాయలు బ్రో అంటాడు. ఈయన పేరు వరం సమీర్ కుమార్. బుద్ధలోకి పోతుంది బ్రో. ఆయన వచ్చేసి పిన్నింటి అచ్యుత్ కృష్ణ, మా సెగా బాయ్స్ అసోసియేషన్. కానీ పిన్నింటికే పోడు. తర్వాత అతను వచ్చేసి మా డ్రైవర్ పేరు వసీం వచ్చేసి ఆల్రెడీ ఇందాక ఇంట్రడ్యూస్ చేసినాం. స్పాన్సర్. మాకు ఒక దారి చూపించబోయే బాటసారి. ఓకే, అంటే మ్యాప్ లో కాదు, సైడ్ యాంగిల్ లో సేమ్ రణబీర్ కపూర్ మాదిరి ఉంటాడు. ఒక రైట్ యాంగిల్ లో రణబీర్ కపూర్, లెఫ్ట్ యాంగిల్ లో షారుఖ్ ఖాన్. మొత్తానికి బాలీవుడ్ ను ఒక ఫ్యూచర్ లో ఒక ఏలబోతున్న మా జాన్ జిగిరి నిజామాబాద్ నవాబ్. హర్ష, మనం ఎప్పుడు బయలుదేరినాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము చెప్పు. మనం ఒకరు శ్రీశైలం నుంచి, ఒకరు మద్రాస్ నుంచి బయలుదేరి, మిగతా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతానికి టైం 9:30. అందరం షాద్ నగర్లో మీటప్ అయ్యాం. అండ్ ఇక్కడ మండీలో కూర్చొని శంషాబాద్లో మీట్ అయ్యాం. అందరం కలిసి మండీలో కూర్చొని కొంచెం గట్టిగా తినడం వల్ల చికెన్ మండీ తింటూ ఉన్నాం. మిస్టర్ సమీర్ కుమార్, అది గ్రీన్ కలర్లో ఉంది, ఏంది అది? దీన్ని కద్దుకి కీర్ అందరు. సో డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే తింటే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ శశి అనుగుర్తి, దుబాయ్ రిటర్న్స్. సో ఫ్రమ్ దుబాయ్ రిటర్న్స్. సో నాన్ వెజ్ మీల్స్ మేము ఇమీడియట్గా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం షాద్ నగర్ నుంచి. షాద్ నగర్ కాదు, శంషాబాద్. ఓకే, టైం చెప్పు. శంషాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. టైమ్ 9:45 PM. And we hope we will reach the Goa by 11 AM tomorrow morning. Okay, bye. యాక్షన్. హాయ్ గైస్, డోరెస్. సీ యూ ఇన్ గోవా. వాట్ క్యాన్ గో. మనం ఇప్పుడు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్తున్నాం అనమాట. అన్నమాట కాదు, పోతున్నాం. అన్నమాట ఏంది? అన్నమాట ఉన్నమాట అవన్నీ ఏమి ఉండవు. అలాంగ్ విత్ శశి, సమీర్ అండ్ హర్ష, అచ్యుత్ అన్న. వ్యూవర్స్ కనపడాలి కదా మనం. యూఎస్ కనపడక్కర్లా, వాయిస్ వినిపిస్తుంది. ఓవర్ యాక్షన్. ఓకే మామ, ప్రస్తుతానికి మనం గుల్బర్గా దాటి ఒక కోలూరు అనే గ్రామం దగ్గర 60 కిలోమీటర్స్ దాటి కొల్లూరు అనే గ్రామం దగ్గరకు వచ్చేసినాం. సమయము 1:55 అవుతుంది. అదనమాట. జస్ట్ ఒక 5 minutes బ్యాక్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ఒక ఆర్ఈ వాళ్ళ దగ్గర కొంచెం రక్షక భటులు కొంచెం ఓవరాక్షన్ చేయడం జరిగింది. అంత తెలుగొద్దు. మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ లేకపోతే అన్ని సెట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఆపి ఎంతో కొంత గుంజేవాళ్ళనమాట. సో మీరు ఇక్కడ ఎందుకు ఆగారు బ్రో? స్టేట్ బార్డర్స్ దాటుతున్నారు అంటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో అన్ని రకాల డాక్యుమెంట్స్ విత్ డ్రైవింగ్ లైసెన్స్ ఇట్స్ మ్యాండేటరీ. అండ్ డోంట్ డ్రింక్ వైల్ డ్రైవింగ్. అండ్ మనం ఇక్కడ ఫర్ రిఫ్రెష్మెంట్ ఒక టీ తాగడానికి ఆగామన్నమాట. కమ్మని చాయ్. ఇక్కడ చాయ్ చాలా బాగుంది. వాతావరణంలో వేడి చాయ్తో రిఫ్రెష్ అయ్యి తిరిగి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాం. రేపు నాకు చాలా ఇక్కడ మీ మధ్యలో ఏదో వచ్చిపోయినట్టుగా ఉంది. ఒక చిన్న పట్టే అటుండే సమయం నువ్వు ఆయన తీస్తాడు. రిలే అంత ఫాస్ట్. క్యారీ ఆన్ గైస్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మొత్తానికి కొంచెం వరకు బయటకు అడ్డంరా. ఇంకా తీరా బాల్కోట్ దగ్గర. వీఆర్ నియర్ బై బాల్కోట్. బాల్కోట్ కాదు, బాగల్కోట్. ఏదో బాగల్కోట్. మార్నింగ్ 6:30 అయింది. అవును. అసలు ఎట్లా ట్రావెల్ చేస్తున్నాము, ఎంత ట్రావెల్ చేస్తున్నాము, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము మాకు అర్థం కావట్లేదు. చలికి నాకు ఇప్పుడే ఏం మాట్లాడాలని అర్థం కాదు. వాడు మా డ్రైవర్ కాసేపు నిద్రపోతాయని
నిద్రపోతా అన్నాడు. పవర్ న్యాప్ అంట పక్కనే పడుకున్నారు. అమ్మో మా ఎలుగుబంటి దాన్ని నిద్ర వచ్చినాం, లేదంటే అది పెట్టి యానిమల్ కాస్త వైల్డ్ యానిమల్ అయింది. ఆకలి దాన్ని కూడా పడుకోవాలి. అండ్ నెక్స్ట్ 20 to half an hour minutes to half an hour లో అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్. We have to find a nearest route to reach the Palolem beach as soon as possible within the check-in time at least. So our check-in time is exactly by 1 o'clock. యాక్చువల్గా దానికంటే ముందు పోతే వాడిని రిక్వెస్ట్ చేయాలనో లేదంటే ఏం చేయాలనో అని నైట్ మా ఫ్రెండ్ సురేష్ డిస్కస్ చేసినాం, కానీ అట్ ద టైం మాత్రమే మేము రీచ్ అయ్యేటట్లున్నాం. మీరు రాత్రి నుంచి ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? అమ్మో రాత్రి నుంచి అనుభవాలంటే ఇక్కడ కొత్తగా టీ తాగాను, దాంట్లో చక్కెర పాకం తప్ప ఏదో పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయంట. మొత్తానికి పొద్దునే 700 టాలెంట్ కోసి మాలిష్ ఆడ పోలీస్ అతను. ఈసారి పోలీసులతో మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ పోయే జర్నీలో అండ్ రిటర్న్ జర్నీలో ఏం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఇలా వెహికల్లో ట్రావెల్ చేసే బదులు బెటర్ వీ కెన్ ట్రావెల్ బై ఎయిర్లైన్స్. సో వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీ కెన్ సేవ్ మోర్ టైమ్ విత్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం వెహికల్లో ట్రావెల్ చేసినా అటు ఫ్లైట్ బుక్ చేసుకున్నా మనకు మ్యాక్సిమం వెహికల్లో ట్రావెల్ చేసిన దానికంటే ఒక 5,000 to 6,000 తేడా వస్తుందేమో. బట్ మోర్ దాన్ ఎ టైం మీరు చాలా టైం సేవ్ చేసుకోగలుగుతారు. జస్ట్ 1 hour 1.5 hour జర్నీని మీరు ఇలా 16 to 17 hours we have to travel with the more tediness. Yes. That's what I am telling. Yes, exactly. So it's better to go with airlines. So okay fine. We will be in touch. We will be in touch with you. We will give the updates. Let's be sign off. Right. Samir and Harsh. ఓకే రెడీ యాక్షన్. హాయ్. మన ప్రకృతి గురించి వ్యూవర్స్కి తెలియజేస్తాం. సో కొత్తగా నాకు మరి మీ యొక్క పరిసరాల గురించి మీరు మేము ఆగిన బాలకుడి దగ్గరగా ఉన్న ఈ ప్రదేశంలో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ సూర్యుడు చాలా చూస్తున్నారా, ఉదయించే ముందు ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది. దట్ ఈస్ ఎ స్టార్, బ్రైట్నింగ్ స్టార్. హావ్ యు సీన్ దిస్? అక్కడ 2 ట్యూబ్లైట్లు కనిపిస్తున్నాయి మాకు దీంట్లో. స్టార్ ఏనా భగవాన్ ఉంటే అడ్డుకోవడం కదా అది? నో యాక్చువల్లీ దిస్ guy is doing well, okay, but so it's a time to sunrise, okay. And coming to one more point, what are the consequences that we are faced during the night journey? So actually ఏం జరిగిందంటే మేము బయలుదేరాం, ఓకే, విత్ పవర్ న్యాప్. తర్వాత ఏమైందంటే సడన్గా పోలీస్ పట్టుకున్నాడు. ఓకే, పోలీస్ పట్టుకున్న తర్వాత హీ ఆస్క్డ్ మీ టు పే చేయమన్నాడు. అయితే ఏమైందంటే మేము 2 కాక 7కి ఒప్పుకున్నాం. బట్ కాకపోతే అన్నాడు ఫైనల్గా 700కి సేవ్ చేసాము. అతను 2ని చెప్పాలంటే బాగుండదండి, మీరు కూడా భయపడతారు. సో అందుకనే అసలు అతను ఎందుకు అడిగాడో మాకు అర్థం కాలేదు. మా దగ్గర అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవును, అన్ని రకాల లైసెన్స్. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బట్ ఎందుకు అతను అడిగాడో మాకైతే యాక్చువల్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సో నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఈ 2 అనే వర్డ్ని ఖండిస్తున్నాను. సో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోవాలంటే మధ్యలో ఉన్న రాష్ట్రాల ప్రజలు అనేది ఇంత బాధ పెట్టడం అనేది అసలు అట్లా కాదు హర్ష. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోవాలంటే మనం 2ని కంటిన్యూ చేయాలి. 2ని క్రాస్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసులు 2 చేస్తున్నారంటే చాలా కష్టం. అది కూడా ఎస్పెషల్లీ తెలంగాణ అట్స్ వెరీ మనం జూమ్ వస్తుందని అనుకోతే వాళ్ళు ముందరకు వస్తారేమన్నా. సమయం 6:30 గంటలు. ఇక్కడ 2 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి మీరు ఇక్కడే కూర్చున్నారు? అవును, మీరు చెప్పింది సబబే, కానీ అప్రయత్నంగా మనం ఏం చేస్తున్నామో మనకైతే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. పొద్దున్నుంచి మన ప్రయాణం మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అది మీరు గమనించారా? గమనిస్తూనే ఉన్నాను. మార్గ మధ్యంలో తెల్లతెరవారగానే రక్షక భటుడు మన ఆనందాన్ని, ఉత్సుకతను మొత్తం అతను గాయపరిచాడు.
అతను లంచం అడగడంతో మనకి ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో దాన్ని చాలా బాధాకరం. అది దాన్ని ఒక విలువ నుంచి ఇంకొక విలువకి మనం తగ్గించి దాన్ని అతనికి ఇచ్చాం. కానీ ఇలా ఎంతవరకు మనం తిరిగి మన పోవాల్సిన ప్రదేశానికి ఇలా ఎంతమందికి మనం ఇలా సమర్పించుకుంటూ వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇది మనం దీన్ని ప్రయత్నంగా ఆలోచించి చూస్తే ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది మనకు అర్థం కానీ సంకోచ పరిస్థితి. సమీర్ అచ్యుత్ కృష్ణ గారు, మీరు చెప్పండి సమీర్ కుమార్ గారు, మీరు చాలా అనుభవజ్ఞులు, మీరు చాలా ట్రిప్స్కి వెళ్ళారు అమ్మాయిలతో, కాబట్టి మీరు చెప్పాలి. సమీర్ నెక్స్ట్ నీదే. అవును, ఇది నన్ను ఎంతో ఇది కూడా బాధాకరం గురి చేస్తుంది. అమ్మాయిత్వాన్ని కనిపిస్తుంది. అమ్మాయిత్వం ఎందుకు వచ్చిందిరా నీకు? డబ్బులు కడితే ఏదో ఒక యత్నం. ఇదొక యాక్షన్. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సమీర్ కుమార్? నాకు చాలా బాధాకరం. గట్టిగా సో నేను పొద్దున్న నుంచి నేను చాలా ప్రయత్నం కాబట్టి తీరా ఒరే కార్ బ్యానెట్ పడేటట్టు కదరా, ముందరికి వంగురా కొంచెం. రే ముందరికి వంగు. ఉత్తర భాగం అడ్డభాగం సూత్ర ఈ ఫ్లైట్లోకి ఎందుకు వస్తాం ఇంకా అంతే ఫ్లైట్లో పోయేటోళ్ళు. వాడేనా ఎక్కింది అరే నేను చెన్నై బస్సులో వస్తాం, మన ఇద్దరు ఫ్లైట్లో ఎక్కువ అని దయచేసి వీళ్ళంతే ఇంకా సర్లే ఇలా ముగ్గురుతో పోతారు. అసలు అయ్యో అసలు ఏముండే వాళ్ళు అన్న ఇలా వీడు తింటాడు, ఆకలి అవుతున్నట్టు. వాడు ఏమి వేయాలరా తీరా ఇటు తీరా నాయన, ఇటు తీరే సామె. ఇక్కడే ఆపుకుంది లాస్ట్ టైం నేను. అవును, మళ్ళా గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు కాదు, బెల్గా దాటిన తర్వాత అనుకుంటాను. కాదు బెల్గా ఎంటర్ అయ్యేటప్పుడే కొండలు ఉంది. చాలా ఆపుకుంది అసలు. అవునవును, ఇప్పుడు ఆపుతుంది. క్రాప్ ఏమో ఒక ఆయన చేయడం అయిండు, ఒక ఆయన ఏమో ఎంతసేపు అన్నాను క్రాబ్. అది పొద్దున్నే కార్లో నుంచి వెహికల్ ఎట్లుంటారు జుట్టు అంతా పెరిగిపోయి ఉంటుంది. సురేష్ డార్లింగ్ సురేష్ పడుకున్నావన్నా? హాయ్ చెప్పునన్నా, హాయ్ చెప్పమంటే నా మెసేజ్ చెప్తాను. అన్నగారు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పాలి, టిక్కేది కాదు. హాయ్ చెప్పాలి, అందరూ హాయ్ చెప్పండి. ఓకే హాయ్ టు ఆల్. ఓకే హాయ్, సైనింగ్ ఆఫ్. ఎన్నో అనివార్య కారణాల తర్వాత మేము ఎట్టకేలకు మా రెస్ట్ రూమ్కి చేరాము. సో ఫైనల్లీ ఇప్పుడు మీకు మేము ఉండాల్సిన రూమ్ చూపిస్తాము. ప్లీజ్ వెల్కమ్. డబుల్ కార్డ్ బెడ్రూమ్. ఓకే, చాలా ఎలా ఉంటుందంటే ఇది చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది, వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా, ఏదైనా పడుకున్నా కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. జనాలు చాలా ప్రశాంతంగా. సో మీరు ఇక్కడ చూస్తే మనకు బట్టలు పెట్టుకోవడానికి అలమార కానీ, సో ఇలా మనకు హ్యాంగర్స్ కానీ వేసుకోవడానికి. అది కూడా మోర్ థింగ్ సారీ ఇలా ఉంటుంది. సో ఇది మనకు కావాల్సినప్పుడు బట్టలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనకు ఒక మిర్రర్ ఇచ్చారు చూసుకోవడానికి, మొత్తం చూసుకోవడానికి. అండ్ సో హీ హాస్ గివెన్ టవల్స్ ఆల్సో. ఓకే, whenever we go for bath, we can take it. And now I will show you our restrooms. Okay, this coming. Okay, so this is our restroom. So it's very hospitality is very good. హాట్ వాటర్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో హాట్ వాటర్ చేతులు పెడితే కాలిపోతున్నాయి అన్నమాట, అంత హాట్గా ఉన్నాయి. అంటే ఈ హాట్ వాటర్ స్నానం చేయడం వల్ల మనం చాలా హాట్గా కనిపిస్తాం. సో నాకు మొత్తానికి చాలా బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మీరు
ఫైనల్గా దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 900 రూపాయలే అంతే. సో అందుకనే నేను బుక్ చేసుకోవడం జరిగింది. ఇది సో లింక్ మీకు సబ్స్క్రైబ్ చేస్తాను, మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లింక్ ద్వారా సమీర్ కుమార్ ఫ్రమ్ సైనింగ్ వాటికాన్. అన్న నువ్వు లాంగ్ వెళ్ళు, నువ్వు ఇంకా లాంగ్ వెళ్ళు. ఓకే ఓకే ఓకే, జస్ట్ వెయిట్ మ్యాన్. జరగనమ్మా, ఇంకా ఇట్లా వ్యూ ఇట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలా. వీడియో తీస్తున్నా చెప్పుడురా. వ్యూ ఎట్లుండాలంటే చాలా మీరిద్దరు బ్యాడ్ చేయకుండా ఉండాలి. బ్లాక్ చేస్తున్నారు మీరు, నా వ్యూని బ్లాక్ చేస్తున్నారు. You are very disgusting. This iPod bro. iPod. ఇది పాలోలిమ్ One of the best beaches of అక్కడ South చూపించండి Goa. ఒకసారి, అక్కడ వ్యూ అందాలను. Wow. There is so gorgeous. అయ్యో అన్న ఒక తిరుగుతా. అరే ఏంద్రా జేబులలో ఏం పెట్టినవరా అంత సౌండ్? What can we do? రూమ్ తాళం నీతోనే ఉన్నది, ఎవరితో అరే అమ్మ అన్న అక్కడ వ్యూ బాగా వస్తుంది, ఫోటో తీద్దాం. తీసినారా? అక్కడ కెమెరామ్యాన్ హర్ష ఫోటోలు మంచిగా రాకపోయినా తీస్తూనే ఉంటాడు. రాకపోలా వస్తే మామ నీకు వస్తే పువ్వు అవుతుంది నీకు. వీళ్ళిద్దరు చెగేయడానికి ఇద్దరు చెట్లు ఉన్నారు అనమాట. కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్ల చెట్లు కొన్నారు. ఇంత బిస్కెట్ చేస్తాడని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. ఇది నిజమా? ఏయ్ అరే నిజంగా పడిపోయినా. అరే పింట్ అయితే ఎంత ఎంఎల్ వస్తుందా? బిల్ ఎంత వస్తుంది మామ? 330 ml 120. ఏందిరా ఇది మొట్టదాకా 20 కాదు 80. ఫ్లాష్ లైట్ అయ్యు 80 150 డైరెక్ట్ అది చెప్పే బదులు 2 అది చెప్తున్నా కూడా అదే అవుతుంది. చిల్లుగా తాగొచ్చు. అరే వాడు వస్తాడు రా, వాడు వచ్చి కొడతాడు రా, నువ్వు తప్పనే ఆగకుండా ఆత్రం ఎవరిని కొట్టాలి? అరే ఇంకా లాగి వెనక్కి వేసుకోండి. ఎవరు టేబుల్ దాన్ని అందరు బీర్లు ఎత్తితే ఒకసారి చీర్స్ కొట్టి రాలే వీడియో వచ్చినంత పొగ వస్తలేదు. ఫస్ట్ కాబట్టి అంతే. అరే మీరు అలా ఫోన్ చేసి అరే ఇక్కడ తిరిగి అన్నారు అనుకో, చెప్పాలి కదా. కమ్యూనికేషన్ అవును పెట్టుకోండి పక్కన సేగేస్తావు. మా వాళ్ళు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ ఎంజాయ్ని రికార్డింగ్ అన్న రికార్డింగ్ చేస్తున్నావా? మళ్ళీ చేస్తా. మళ్ళీ చెయ్యి. హలో గైస్, మనం ఇప్పుడు పాలాలం బీచ్లో ఉన్నాం. ఇది కయాకింగ్ అంటారు. మనిషికి 200. బేరం ఆడితే 350 ఇస్తారు. మా ముగ్గురికి 450. మేము ఆ కొండ దగ్గరికి పోయి మళ్ళా రిటర్న్ వస్తాం అనమాట. కొండ దగ్గరికి పోతే నీకు పగిలిపోతుంది తొందరగా. మా వాళ్ళు ఇక్కడ నుంచి ఫోటోలు తీస్తారు, అది గంట సేపు మనకి ఇస్తారు 150 రూపాయలకి. సో జుంబారే కొండ దగ్గర వేస్తాం రా. మీకు ఎట్లా అనిపిస్తుంది? గంట ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఈ అనుభవం మాకు కొత్తగా ఉంది. ఇది వచ్చిన తర్వాత థ్రిల్లింగ్ చెప్తాం. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వచ్చిన తర్వాత థ్రిల్లింగ్. जमीन को रॉक्स को मारने देना. अच्छा हाँ 3,000.
पट्टी है ना साइड बस रोड होगा మీ దగ్గర పెట్టుకుంటారా మొబైల్ ఇద్దరు ఉన్నారు वैसे करो నేను నువ్వు ఒక్కడే పోతా లేకుంటే ఏ మన ఇద్దరం వాడు వస్తున్నాడు నీతో सिंगल ఇద్దరు వెళ్ళి నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ నేనేం రోజు ఇక్కడ కూర్చొని హైకింగ్ చేస్తున్నాను एक्सपीरियंस कुछ नहीं खाली कुछ 1 मिनट में तेरे को पता चलते और दूसरा बात क्या ऐसे ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ పెట్టుకోవడానికి बैक साइड में दिखना नहीं ये लाइन है सीधा ऐसा इसके ऊपर ना हाथ वो मानिक को बाहर और लेफ्ट मारा ना तो राइट टर्न होता है गुड और राइट मारा तो लेफ्ट होता है ज़्यादा टर्न भी नहीं करने का नहीं कुछ नहीं खाली लेफ्ट मार तो बोर्ड राइट जाता है राइट मार तो लेफ्ट जाता है अभी टेढ़ा करने का है ना तो 2 बार मार के देखने का कैसे जाते हैं बाद में सीधा करने का तो राइट मारने का बाकी इतना ही बस लेफ्ट राइट मारा तो राइट जाता है మనకి ఇప్పుడు డ్రైవర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పినారు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్పారు మనం సో దాన్ని బట్టి వెళ్దాము వెళ్ళి చూద్దాము వెళ్ళడం జరుగుతుంది సో బైక్ ఫ్రెండ్స్ వి ఆర్ గోయింగ్ ఫర్ ఎ రైడ్ దట్ ఇస్ బ్యూటిఫుల్ మార్నింగ్ సో వాట్ యు సే వ్యూవర్స్ మీరు కూడా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ సమ్ అక్కడే ఉంటుంది. ఇది చూపించు దీన్ని డ్రై బ్యాగ్ అంటారు ఓకేనా దీన్ని డ్రై బ్యాగ్ అంటారు దీంట్లో మనం మొబైల్స్ కెమెరాలు ఇట్లా చదవకుండా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఫోటో దిగడానికి మన వాళ్ళకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఇది పనికొస్తుంది అనమాట సో దీన్ని డ్రై బ్యాగ్ అంటారు ఇది వచ్చేసి ఇది సింగిల్ కయాకింగ్ అది డబల్ కయాకింగ్ ఇది ఒకరికి అది ఇద్దరికి కానీ అది మెడలేసి కదా లాక్కుంటూ పో. ఏది నా స్పెట్స్ ఈ స్పెట్స్ చల్లకుండా స్పెట్స్ సముద్రంలో కనిపి వాడు బచ్చగా నెక్కి వాడు పోయిండు ఇద్దరు కలిసి ఈ ఏనుగులాగా ఉన్నారు. అరే ఇద్దరు ఒకటేసారి చేయాలా ఏ స్వామి చేతులు పైకి లేపి కొట్టు స్వామి అట్లా పైకాను అదే వీళ్ళిద్దరితో పోతే ఇంత గమ్మత్ అవుతుందని నాకు తెలుసు అరే సమీర్ పోండి పోండి అంతే. ఇటు చూడు రైట్ రైట్ ప్యాకప్ పైకి లేపు ఎస్ पानी आया चले जाते पानी अदे सूपर దిగాలి ఇక మమ్మల్ని కింద నుంచి తీస్తే చెప్పచ్చు ఇట్లా కూడా
ఈడు ఇంకా కార్లో వేసుకొని వస్తాడే దాన్ని. అరే ఒకటైనా వచ్చిందా మంచిగా? ఒక్కటి కూడా మంచిగా రాంది లేదు. నన్ను తీసినావా లేదా? అరే మస్తుంది రా పోతుంటే అన్న మస్తుంది. ఆడ ఒక అమ్మాయి వేసుకొని వచ్చింది సింగిల్ గా, అందుకని ఆడ బాగుందని చూద్దామని పోతుంది. నువ్వు అవన్నీ రికార్డ్ చేయొద్దు, ఇవన్నీ పర్సనల్. ఇది అవుట్ ఆఫ్ రికార్డ్. ఇది దెంగుతా ముందే ఎట్లా బిచ్చులకు పోతారా పడేసి రాపరా ఎంతసేపు పోయి కాలు కడుకో అక్కడ. అరే ఎందుకు పడేస్తావా నన్ను? ఇదంతా చూడంతా వెరీ గట్టిగా లేనా ఇక్కడ రా నువ్వు. గంట కూడా పట్టలేకపోయచ్చు అన్న. లేయన్నా ఎక్కడికి? వాడు పోయి కాలు కడుక్కొని రాని. ఆహా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు అసలు ఇది ఒక చాలా థ్రిల్లింగ్ అనుభవం. ఇది చాలా అద్భుతమైన అనుభవం. హనీమూన్ ఐలాండ్ వరకు కయాకింగ్ పోయి రావడం అనేది అసలు లైఫ్ లో మర్చిపోలేని అనుభవము. చాలా జ్ఞాపకాలు. 150 రూపాయలు అయినా కూడా ప్రతి రూపాయికి ఇది వర్తబుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి రూపాయికి విలువ. పాలోలిం వచ్చిన వాళ్ళందరూ ట్రై చేయాలి ఒకసారి. జ్ఞాపకాలని పాలోలిం వచ్చిన వాళ్ళందరూ ట్రై చేయండి. ఇది మంచి బీచ్, అలలు తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా కయాకింగ్ చేయొచ్చు. సైనింగ్ ఆఫ్. ऐसे लटकना हो करना क्या बस अंदर ही है भैया. నేను తీస్తున్నా కదా సార్. అట్లనే వెళ్ళండి. వాడి పౌచ్ చూడు, చెల్లి పౌచ్.
ఇది ఒక చూసి ఆస్వాదించాలి. ఉత్సవం శాతం కదా. ఫోటో దగ్గర ఒకటే గ్రూప్ ఫోటో దిగుదాం. బాగుంది మన సైడ్ ఇంత షుగర్